తిరుపతి ఎంబీఏలో భోగి సంబరాలు జరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు, విష్ణు పండగ సందర్భంగా భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు కంప్యూటర్ యుగంలో సాంప్రదాయాలు మరిచిపోతున్నారని, ఆచారాలు కొనసాగించాలని కోరారు. రైతులకు అధిక దిగుబడులు వస్తేనే నిజమైన సంక్రాంతి అన్న మోహన్ బాబు ఈ ఏడాది రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులకు, అంతా రైతులమే. ధాన్యం పడినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులు పిలిచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనల్ని అందరినీ ఆశీర్వదించమని కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు మనం. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, పడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ సంఘటనలు. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందరూ బాగుంటే